ఏం జరిగిందనేది మాట్లాడదాం. నమస్తే సుమిత్ర గారు. సుమిత్ర గారు నమస్తే. నమస్తే. నమస్తే, వినపడుతుందా? ఎస్ సుమిత్ర గారు, ఏనాడైనా ఇలాంటి సదస్సు జరిగిందా? అసలు ఇంతటి బ్రాండ్ ఇమేజ్ ఏమైనా వచ్చిందా? 10 ఏళ్లలో మీరు అసలు ఏమి ఇంత పెద్ద లెవెల్లో నిర్వహించలేదు. ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు దేశంలోనే ఇంత పెద్దగా నిర్వహించింది గ్లోబల్ సమిట్ అని అంటున్నారు కాంగ్రెస్. అయితే ఈ పవర్ పాలసీ ఇన్ఫ్రా విషయాల్లో తెలంగాణ దేశంలోనే బెస్ట్ అన్న భావన మీకు ఏమైనా కలిగిందా ఈ 2 రోజుల సదస్సును చూస్తుంటే? నమస్తే అండి, మీకు కోపాలిస్టులకి ప్రేక్షకులకి జై తెలంగాణ. ముందు ఇది గ్లోబల్ సమ్మిటా లేకపోతే దుబారా సమ్మిటా? ఇక్కడ ఏం జరిగింది అసలు? ఈ గ్లోబల్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆ భూములు ఎక్కడివి? ఆ భూములను ఎవరు సేకరించారు? మరి ఆ భూముల్లో ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఎట్లా చేస్తారు? ఆ భూములు ఎందుకోసం సేకరించబడ్డాయి రైతుల నుండి? వీళ్ళు ఎన్నికల హామీలో కాంగ్రెస్ ఆ వ్యవసాయదారులకు ఆ భూమి ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి ఏం చెప్పిండ్రు? మేనిఫెస్టోలో ఆ భూములకు సంబంధించి వీళ్ళు ఏం పెట్టిండ్రు కాంగ్రెస్ పార్టీ? మరి ఆ భూములు వాళ్ళకు స్వాధీనం చేయిస్తామని చెప్పేసి, ఫార్మాసిటీ రద్దు చేయిస్తామని చెప్పి ఆ రైతుల పక్షాన నిలబడి అప్పుడు మాట్లాడి ఇప్పుడు మాట తప్పి ఆ ఫార్మాసిటీ భూములను ఇప్పుడు గ్లోబల్ సిటీకి, ఈ ఫ్యూచర్ సిటీకి వీళ్ళు ఎట్లా కేటాయిస్తారు? ఏ ప్రాతిపదికన ఈ భూములు దానికి ఉపయోగిస్తా ఉన్నారు? దానికి సంబంధించి వీళ్ళు తీసుకున్నారు. ఇది మొదటి ప్రశ్న అండి. కేవలం ఈ 2 రోజులు 48 గంటల ఈ దేశంలో ఎక్కడ ఎలాంటి ఈ స్థాయి, పెద్ద ఎత్తున, ఈ స్థాయి కాదండి, ఇంతకన్నా ఎక్కువ పెద్ద ఎత్తున సమావేశాలు జరగాలన్నా హైదరాబాద్కి వచ్చి మన HICCలో హైటెక్స్ లో వీళ్ళు పెట్టుకునే అవకాశము, ఇక్కడ ఆ ఫెసిలిటీ ఉంది. కేవలం ఈ సమావేశం కనుక HICCలో పెడితే 10,000 కోట్లతో 10 కోట్లతోనే అయిపోతుంది. అటువంటిది ఈ 2 days ప్రోగ్రామ్ ఇక్కడ HICCలో 25,000 మంది కూర్చునే కెపాసిటీ ఉండేది. 53,000 స్క్వేర్ ఫీట్స్ అక్కడ ఉండేది అందుబాటులో. మరి వీళ్ళు ఇప్పుడు ఈ డేరాలు తాత్కాలికంగా వేసినటువంటి ఈ డేరా నగరంలో, రేవంత్ డేరా నగరం ఏదైతే ఉన్నదో అక్కడ 5,000 సిట్టింగ్ కెపాసిటీ మాత్రమే. అయినప్పటికీ 100 కోట్లు ఈ 2 రోజుల కోసం దుబారా చేసిండ్రు. అందుకే నేను మొట్టమొదలే ఇది దుబారా సమ్మిటా, మరి ఇది ఏ సమ్మిట్ అని, నేను గ్లోబల్ సమ్మిటా దుబారా సమ్మిటా ఈ ఊదరగొట్టిండ్రండి. ఎన్ని రోజుల నుంచి ఇజ్జయిపోతున్నాం అజ్జయిపోతున్నా వచ్చి అదిగో ఇదిగో అని. గతంలో దావోస్ పోయి ఏం తీసుకొచ్చిండ్రు? ఎక్కడి లెక్కలు ఏం జరిగింది? ఇప్పుడు దీంతో ఏం జరుగుతుంది? నేల విడిచి సాము. ఇక్కడ ఉద్దేశం ఏంటి సుమిత్ర గారు? ఉద్దేశం ఏంటి? పెట్టుబడులు ఏమి ఆకర్షించడం లేదు, అసలు $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా కూడా ఏమీ తయారు చేయరు. ఇది జస్ట్ 2 రోజుల పాటు ఒక డబ్బు ఖర్చు దుబారా అని మీరు అంటున్నారు. ఇది ఒక ఫేక్ అంటారు ఇదంతా కూడా? 100% అండి, ఇది తప్పకుండా ఫేకే. ఆ చుట్టుపక్కల పరిసరాల్లో తీరా తేలింది. ఎంత ఖర్చు ఎందుకు పెడతా ఉన్నారు? హైదరాబాద్ లో సౌకర్యం ఉన్నది కదా, ఈ సమావేశం పెట్టుకోవడానికి సౌకర్యం ఉన్నది కదా, దీనికోసం రోడ్లు నిర్మాణాలు, ఈ హంగామా అంత ఎందుకు అని చూస్తే తీరా చుట్టుపక్కల వాళ్ళకి సంబంధించిన భూములు, రియల్ ఎస్టేట్ ని పెంచుకుందాం అనేటువంటి ప్రయత్నంగానే కనపడ్డది తప్ప ఇంకోటి కాదు. అయినా సాగడం లేదు కదా. రేవంత్ సార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కూడా కుదేలైపోయింది. ఏ రకంగా చూసినా వ్యాపార పరంగా, పెట్టుబడుల పరంగా అన్ని రకాలుగా రాష్ట్రం అధమస్థానానికి దిగజారిపోయి ఉన్నది. ఇప్పుడు పాలనా పరంగా తెలంగాణ ప్రజలకు ఏమవసరమో ప్రస్తుతంలో వీళ్ళు ఉండకుండా 100 కోట్లు 2 రోజుల కోసం ఖర్చు పెట్టి దుబారా చేయాల్సిన అవసరం ఏమి ఉన్నది? అటు మొక్కజొన్న రైతులకు 50 రోజులైంది పంట కొని ఇంతవరకు డబ్బు చెల్లించలేదు. యాసంగి సన్నవడ్లకు ఇంతవరకు, మరి యాసంగి పంట పెట్టుకునే కాలం కూడా వచ్చింది, బోనస్ ఇవ్వలేదు. మరి ఇప్పుడు యాసంగి పంట కోసం రైతు బంధు ఇవ్వాలి, మరి ఇంతవరకు ఎలాంటి ప్రకటన లేదు దాని గురించి కూడా. ఇట్లా ప్రజలకు ఏదైతే రిటైర్డ్ ఎంప్లాయీస్, పదవి విరమణ పొందినటువంటి ఉద్యోగులకు 2 సంవత్సరాలుగా వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకుండా కోర్టుల చుట్టూ దింపుతా ఉన్నారు. ఉద్యోగులకు 5 DAలు ఏ రాష్ట్రంలో లేని విధంగా పెండింగ్ డిఏలు ఉన్నాయి, 5 డిఏలు బాకీ పడి ఉన్నారు. ఇట్లా అన్ని రకాల వాళ్ళ హామీలు పక్కన పెట్టినా ప్రజలకు వాళ్ళకి రావాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి
ఇవే ఇవ్వలేకుండా ఉన్నారు. ఉద్యోగులు అయితే డిఏ అయితే ఇవ్వాల్సిందే కదండి, అది నిరంతర ప్రక్రియ కదా. 5 సరే సుమిత్ర గారు, ఇప్పుడు అవన్నీ ఎవరు ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పటికీ కూడా అవన్నీ పెండింగ్ లో ఉంటాయి. అవి ఎప్పుడు ఏం చేయాలో ప్రభుత్వం చేస్తూనే ఉంటుంది. మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత అంతా ఫేక్ అయిపోయింది, ఇవన్నీ ఇవ్వట్లేదు, ముందు ఇవన్నీ ఇచ్చిన తర్వాతే పెట్టుబడులకి వెళ్ళాలని అంటారా? నేను అనేది అదేనండి. ఏదనంటే డబ్బులు లేవు పోసుకొని తింటారా అనే రేవంత్ రెడ్డి గారు 100 కోట్లు 2 రోజుల కోసం ఎట్లా దుబారా చేస్తారండి? ఏం ఆకర్షిస్తారు? గతంలో దావోస్ వెళ్ళి వీళ్ళు ఏం చేయగలిగినారు? ఎన్ని పెట్టుబడులు తీసుకురాగలిగినారు? దాని గురించి ఏమన్నా వైట్ పేపర్ రిలీజ్ చేయడమా, లేదంటే లెక్కలు తెలంగాణ సమాజానికి చెప్పడమా చేసిండ్రా? ఏం లేదు కదా. ఇప్పుడు కూడా వీళ్ళు చెప్పేదంతా డొల్లనేనండి, ఇందులో ఏమీ ఉండదు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు ఇదిగో ఒక భూమి చూపించి ఇక్కడ రియల్ ఎస్టేట్ వృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక భ్రమ కల్పించాలనుకుంటున్నారు తప్ప ఏం లేదు. ఇప్పటికే హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి పారిశ్రామిక వాళ్ళ భూములను తెగనమ్మే ఇదైతే ఒక కుంభకోణానికి అయితే తెరలేపింది ప్రభుత్వం. ఇది తెలిసిన సంగతి. 9,500 ఎకరాల భూమిని ఇవాళ అమ్మ చూపుతూ అది దేశంలోకి పెద్ద స్కామ్ గా 5 లక్షల కోట్ల స్కామ్ ఇక్కడ మేము బయట పెట్టడం జరిగింది. రైట్. నమస్తే విజయ్ గారు. విజయ్ గారు,